ఏది ఏం చేసినా కానీ వీళ్ళిద్దరు కూడా కుర్చీ కోసం కొట్లాడుతుర్రు. సెంట్రల్లా ఎవరు అధికారంలోకి రావాలి, సెంట్రల్లా మేమంటే మేమే అధికారంలోకి రావాలి, వచ్చి తీరాలి అనేటువంటి కాన్సెప్ట్తో వీళ్ళిద్దరు ఫైట్ చేస్తుర్రు. వీళ్ళిద్దరు ఫైటింగ్ ఏడు దాకా పోతుందో చూద్దామా. నల్గొండలో ఏ రెడ్డి గెలుస్తాడు? రెడ్లనే ఇంట్లో చూడుర్యా, సైదిరెడ్డి, కృష్ణారెడ్డి, రఘువీరారెడ్డి. నల్గొండ పార్లమెంటు హస్తగతం అయ్యేనా? 8 సార్లు ఎంపీగా గెలిచిన కమ్యూనిస్టుల ప్రభావం ఎంత? 6 సార్లు విజయం సాధించిన హస్తం పార్టీ. రెడ్ల కంచుకోటగా ఉమ్మడి నల్గొండ జిల్లా. 3 రెడ్ల మధ్యన హోరాహోరీ పోరు. ఓటర్లుగా మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. హస్తం పార్టీకే ఎంపీ ఛాన్స్ ఎక్కువ. ఇక చూడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటర్లుగానే మిగిలిపోయారు నల్గొండల ఏనాడు రెడ్లు కాదని ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికారంలోకి వస్తారు. ఎన్నేళ్ళైనాకి వస్తారు? రెడ్లు రాణిస్తారా? ఇక్కడ రానియలేని పరిస్థితి. మరి ఎందుకు? ఏమైంది? ఎక్కడ పోయింది సమానత? కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పనిచేసేటోళ్లకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట నేస్తుంది. ఏడేసే పెద్దపీట నల్గొండల ఇప్పటి వరకు పెద్దపీట వేసింది. ఇక చూడుర్రి, పెద్దపీట వేసింది అమ్మ. అన్ని సైదిరెడ్డి, కృష్ణారెడ్డి, రఘువీరారెడ్డి. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ఒక్కటైన నీలగిరి నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగరు, మిర్యాలగూడెము, హుజురానగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. ప్రస్తుతం ఈ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు సుమారు 15 లక్షల మంది ఉన్నారు. 1900 మిగతా ఎన్నో పేజీలు చూద్దాం. ఇది ఇగో ఇక్కడ జరుగుతున్నది అది. ప్రజలారా, నల్గొండలో ఉన్నటువంటి ఓటరు మహాశయుల్లారా, మీకు వచ్చినటువంటి కానుకగా 3 పార్టీలలో 3 రెడ్లు ఉన్నారు. ఇక మీరు ఏ రెడ్డిని గెలిపించుకున్నా ఆ రెడ్డిని గెలిచినట్టే. నల్గొండలో ఉన్నది రెడ్డి రాజ్యం అన్నట్టే. నల్గొండలో ఏ రెడ్డి గెలుస్తాడు? ఏ రెడ్డిని గెలిపించుకుంటారో గెలిపించుకోరు. ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం, అప్పుడే కేంద్రంలో సుపరిపాలన సాధ్యం. ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి. ఖమ్మం ఎంపీ